శ్రీ గణేశాయ నమః. ప్రియమైన కుంభరాశి వారికి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైంది, చాలా అరుదైంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని యోగాలు సంవత్సరాల తరబడి ఎదురు చూసినా రావు. కానీ ఇప్పుడు జూలై నెలలో కుంభరాశి వారికి అలాంటి ఒక అద్భుతమైన సమయం ప్రారంభం కాబోతుంది. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురుగ్రహం యొక్క అనుగ్రహంతో ఏర్పడుతున్న ఈ మహారాజయోగం మీ జీవితంలో ఎన్నో మార్పులను తీసుకురాబోతుంది. ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడులు క్రమంగా తొలగిపోయి విజయాల దశగా మిమ్మల్ని నడిపించబోతున్నాయి. జూలైలో కుంభరాశి వారికి 12 ఏళ్ల నాటి మహారాజయోగం ఉంది. గురుడు తెస్తున్న అఖండమైన అదృష్టం ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మేము మీ జ్యోతిష ఫలితాలను, మీ జీవితంలో జరగబోయే సంఘటనలను ముందుగానే ఎంతో అధ్యయనం చేసి ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాం. మీరు ఎటువంటి దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించడం ద్వారా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అనే విషయాలను కూడా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొని వస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయడం వల్ల మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. అలాగే ఎవరైతే ఈ వీడియోని లైక్ చేసి జై గణేష్ అని కామెంట్స్ బాక్స్లో రాస్తారో వారికి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అనుకున్న విజయాలు ఖచ్చితంగా వారు సాధించగలుగుతారు. కుంభరాశి అంటే శని ప్రభావం ఎక్కువగా ఉండే రాశి. ఈ రాశి వారు చాలా కష్టపడతారు, కానీ చాలా సందర్భాల్లో చేసిన కష్టానికి తగిన ఫలితం వెంటనే రాదు. అందువల్ల చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. అయితే ఈ జూలై నెల నుండి పరిస్థితులు పూర్తిగా మారబోతున్నాయని గ్రహస్థితులు సూచిస్తున్నాయండి. గురుడు జ్ఞానానికి, సంపదకు, శుభ ఫలితాలకు అధిపతి. ఈ గ్రహం అనుకూలంగా మారినప్పుడు మనిషి జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అదృష్టం అనూహ్యంగా కలిసి వస్తుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తి అవుతాయి. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అవకాశాలు తలుపు తడతాయి. ప్రియమైన కుంభరాశి వారికి, మీరు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో పరీక్షలను ఎదుర్కొని ఉండవచ్చు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, ఉద్యోగంలో ఇబ్బందులు, వ్యాపారంలో నష్టాలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అనేక రకాల సవాళ్లు మిమ్మల్ని బాధించి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు అనే ప్రశ్న కూడా మీ మనసులో వచ్చి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ కష్టాలకు ముగింపు పలికే సమయం ఆసన్నమైందండి. జూలై మొదటి వారం నుండి మీ జీవితంలో కొన్ని శుభ సంకేతాలు కనిపించడం ప్రారంభం అవుతుంది. చిన్న చిన్న విజయాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. గతంలో ఆగిపోయిన పనులు మళ్ళీ కదలికలోకి వస్తాయి. ఉద్యోగస్తులకి ఇది చాలా మంచి కాలం. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన వార్తలు వచ్చే అవకాశం ఉంది. పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీ ప్రతిభకు చక్కటి గుర్తింపు కూడా లభిస్తుంది. కొంతమంది కుంభరాశి వారికి విదేశీ అవకాశాలు కూడా వస్తాయి. చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వీసా లేదా ఉద్యోగ అవకాశాలు సాకారమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఈ కాలం మరింత అనుకూలంగా ఉంటుంది. నిలిచిపోయిన పెట్టుబడులు తిరిగి లాభాలను ఇవ్వటం ప్రారంభిస్తాయి. కొత్త భాగస్వాములు ఏర్పడతాయి. వ్యాపార విస్తరణకు అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు అప్పుల బాధలో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఉపశమనం లభించే సూచనలు అయితే ఉన్నాయి. అనుకోని ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కొంతమందికి స్థిరాస్తుల ద్వారా ధనలాభం కలగవచ్చు. అయితే ఈ మహారాజ యోగం కేవలం ధనలాభానికి పరిమితం కాదు. కుటుంబ జీవితంలో కూడా సంతోషకరమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలవుతాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పటికీ వివాహమైన వారికి దాంపత్య జీవితం మరింత ఆనందంగా మారుతుంది. ఇక సంతానం విషయంలో ఆందోళన పడుతున్న వారికి కూడా శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. పిల్లల విద్య, ఉద్యోగం, వివాహం వంటి విషయాల్లో సానుకూల ఫలితాలు మీకు కనిపిస్తాయండి. ఈ సమయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవిస్తారు. ముఖ్యంగా జూలై నెల మధ్య నుంచి గురుగ్రహ ప్రభావం మరింతగా బలపడుతుంది. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో గొప్ప ఫలితాలను అందించగలవు. అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. గ్రహాలు అవకాశాలను మాత్రమే ఇస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం వలన మన చేతుల్లోనే ఉంటుందండి. అందువల్ల ఈ సమయం వచ్చే అవకాశాలను అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎవరైనా సహాయం కోరితే మీ వంతు సహాయం చేయండి. పెద్దలను గౌరవించండి. ధర్మ మార్గంలో నడవండి. ఇప్పుడు గురుగ్రహ అనుగ్రహం మరింత బలంగా పనిచేస్తుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ సమయం చాలా గొప్పది. భగవంతుడిపై భక్తి పెరుగుతుంది. దేవాలయాల దర్శనాలు చేయాలనే ఆసక్తి కలుగుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు ధరించటం, శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించటం, గురుగ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించటం ద్వారా మరింత శుభ ఫలితాలు మీరు పొందుతారు. ఓం బ్రహ్మ బృహస్పతయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించటం చాలా శుభప్రదమైన ఫలితాలను మీకు అందజేస్తుంది. కుంభరాశి వారికి ఈ జూలై నెల ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతుంది. గతంలోని బాధలను వెనక్కి వదిలి విజయాలపై అడుగులు వేయబోతున్నారు మీరు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి వార్త ఈ కాలంలో రావచ్చు. మీరు కలలుగన్న లక్ష్యం ఈ కాలంలో దగ్గరవ్వచ్చు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి పొందవచ్చు. అందుకే ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. సానుకూలంగా ఆలోచించండి. భగవంతుణ్ణి నమ్మండి. కష్టపడటం కొనసాగించండి. ఎందుకంటే గురుగ్రహం మీ పక్షాన నిలబడినప్పుడు విజయాన్ని ఆపగల శక్తి చాలా తక్కువ. ప్రియమైన కుంభరాశి వారికి ఇప్పటి వరకు మీరు విన్న విషయాలు కేవలం ప్రారంభ సంకేతాలు మాత్రమే. అసలు విశేషాలు ఇప్పుడు మొదలవుతున్నాయి. జూలై నెలలో ఏర్పడుతున్న ఈ శక్తివంతమైన గ్రహస్థితులు మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులకు కారణం కాబోతున్నాయి. చాలామంది కుంభరాశి వారు గత కొన్నేళ్లుగా ఒకే ప్రశ్నతో బాధపడుతున్నారు. ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు అనే ప్రశ్న మీ మనసులో కూడా ఉండవచ్చు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రతి చీకటి తర్వాత ఉదయం వస్తుంది. అలాగే మీ జీవితంలో కూడా ఇప్పుడు ఒక కొత్త ఉదయం ప్రారంభం కాబోతుందండి. ఈ జూలై నెలలో కుంభరాశి వారికి అత్యంత బలంగా కనిపిస్తున్న అంశం ధనయోగం. గతంలో ఆగిపోయిన డబ్బులు తిరిగి చేతికి వచ్చే అవకాశాలు కనిపిస్తాయండి. ఎవరికైనా అప్పుగా ఇచ్చి తిరిగి వస్తుందని ఆశ వదిలేసిన సొమ్ము కూడా ఈ సమయంలో తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమందికి అనుకూల స్థిరాస్తి లాభం కలగవచ్చు. భూమి, ఇల్లు లేదా వారసత్వ ఆస్తులు విషయంలో అనుకూలమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయినా వారు అకస్మాత్తుగా ఒక మంచి అవకాశాన్ని పొందుకుంటారు. అది ఉద్యోగ రూపంలో కావచ్చు, వ్యాపార రూపంలో కావచ్చు, లేదా పెట్టుబడి రూపంలో కావచ్చు. గురుగ్రహ ప్రభావం వల్ల సంపదకు సంబంధించిన మార్గాలు ఒక్కొక్కటిగా తెరుచుకోవడం ప్రారంభమవుతుంది. మీరు చాలా కాలంగా కొనాలనుకున్న వస్తువులు కొనగల పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరికొందరు కొత్త ఇంటి కలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తారు. ఇక ఉద్యోగస్తులకు కూడా ఈ కాలం నిజంగా ఒక వరం లాంటిది. ఇప్పటి వరకు మీ ప్రతిభను గుర్తించని వారు కూడా ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. మీరు చేసిన కృషికి తగిన గుర్తింపు వస్తుంది. పదోన్నతి కోసం ఎదురు చూస్తున్న వారు శుభవార్తలు వింటారు. జీవితం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేస్తున్న కుంభరాశి వారికి ఈ జూలై నెల ఒక మలుపు కావచ్చు. గతంలో నష్టాలను ఎదుర్కొన్న వారు కూడా తిరిగి నిలబడే అవకాశాన్ని పొందుకుంటారు. కొత్త కస్టమర్లు పెరుగుతారు. పాత బకాయిలు వసూలవుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఇటీవల కాలంలో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, అపార్థాలు లేదా మనస్పర్ధలు ఉన్నట్లయితే అవి క్రమంగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాల వాతావరణం ఏర్పడుతుంది. వివాహ నిశ్చయితార్థం జరిగే సూచనలు కొంతమందికి వివాహం నిశ్చయిస్తున్న జరిగే సూచనలు కనిపిస్తాయి. ప్రేమలో ఉన్న కుంభరాశి వారికి కూడా ఇది మంచి సమయం. మీ సంబంధం తదుపరి దశకు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత ఎదుర్కొన్న వారు కూడా ఇప్పుడు అనుకూలతను పొందుకుంటారు. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి సంబంధాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న కుంభరాశి వారికి ఇది చాలా శుభ సమయం.
ఇక ఆరోగ్య విషయానికి వస్తే గతంలో ఇబ్బంది పెట్టిన కొన్ని సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. మానసికంగా ప్రశాంతత కూడా పెరుగుతుంది. జూలై మొదటి వారం నుండి అనుకూలమైన ప్రభావాలు ప్రారంభమైనప్పటికీ నెల మధ్య నుంచి మంచి ఫలితాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా గురువారాలు మీకు శుభప్రదంగా ఉంటాయి. ఈ రోజుల్లో ప్రారంభించే పనులు విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి గురువారం ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు పువ్వులతో దేవుని పూజించండి. అవకాశం ఉంటే పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయండి. ఆవులకు పచ్చిగడ్డి పెట్టండి. పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. ఓం గ్రాం గ్రీం గ్రోం సహా గురువే నమః అనే మంత్రాన్ని భక్తితో జపించండి. ఇటువంటి చిన్న పరిహారాలు మీ జీవితంలో మరింత సుఫలితాలను ఆకర్షిస్తాయి. ప్రియమైన కుంభరాశి వారికి గురుడు మీ జీవితంలో వెలుగులు నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా ఆ అవకాశాలను స్వాగతించడానికి సిద్ధంగా ఉండాలి. గతాన్ని మర్చిపోండి, బాధలను వదిలేయండి, భవిష్యత్తును ఆశతో చూడండి. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఆ అదృష్ట ద్వారం ఇప్పుడు నెమ్మదిగా తెరుచుకుంటుంది. ప్రియమైన కుంభరాశి జాతకులారా, ఈ జూలై నెలలో మహారాజ యోగం మిమ్మల్ని వరించబోతుందండి. అదృష్టం తలుపు తట్టబోతుంది. వచ్చిన అవకాశాలను అసలు నిర్లక్ష్యం చేయకండి. గురుగ్రహం మీ జీవితంలో అనుకూలమైన ఫలితాలను చూపించబోతుంది. కాబట్టి మీరు ఆ భగవంతునిపై విశ్వాసం ఉంచి అడుగు ముందుకు వేయండి. ఆ భగవంతుడు మీకు అదృష్ట ద్వారాలను తెరుస్తాడు. కుంభరాశి వ్యక్తులారా, ఎవరైతే ఈ వీడియోను లైక్ చేసి పూర్తి భక్తితో కామెంట్ బాక్స్లో ఓం శ్రీ గణేశాయ నమః అని టైప్ చేస్తారో వారికి ఆ పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది. అద్భుతమైన విజయాలు వారి జీవితంలో ఖచ్చితంగా చూస్తారు. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ మై వాచింగ్ ఛానల్.